ఒక నిమిషం 60 సెకండ్లు మాత్రమే. ఈ టైంలో మీరు మన గలం ఎక్స్‌ప్లోర్ ఛానెల్‌ని ఓపెన్ చేయొచ్చు. కానీ మీ శరీరంలో మాత్రం అదో అద్భుతమైన యాత్ర జరుగుతూ ఉంటుంది. మీ రక్తం ఒక్క నిమిషంలో 1,00,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అవును ఫ్రెండ్స్, మీ శరీరం అంతటి లోపలే ఈ ప్రయాణం. ఎలా? ఎందుకు? ఎలా సాధ్యం? ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన శరీరంలోని మొత్తం రక్తం సుమారుగా 4.5-6 లీటర్ల వరకు ఉంటుంది. దాన్ని సెకండ్లలో తిరిగేలా చేసే మాస్టర్ మైండ్ మన హృదయం. హార్ట్ రోజుకు సుమారుగా 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. ఒక నిమిషంలో 70-80 సార్లు పంపు చేస్తుంది. ఇంతలో రక్తం ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఆక్సిజన్ తీసుకుంటుంది. తిరిగి శరీరం అంతా ఆక్సిజన్ అనేటువంటి దాన్ని పంపుతూ ఉంటుంది. వేస్ట్ CO2ని లంగ్స్‌కి తిరిగి పంపుతుంది. ఇది అంతా ఒక్క నిమిషంలోనే జరుగుతుంది. ఉదాహరణకు ఇది ఒక సూపర్ ఫాస్ట్ డెలివరీ సిస్టమ్ లాంటిది. అక్కడ ఊబర్, స్విగ్గీ కంటే వేగంగా ఒక్క నిమిషంలో రక్తం తిరిగే దూరం 1,00,000 కిలోమీటర్లు. అంటే భూమి చుట్టూ సుమారుగా 2.5 సార్లు తిరిగినట్టే. ఈ రక్తం 2,00,00,000 చిన్న రక్తనాళాలలో ప్రయాణిస్తుంది. ప్రతి కణానికి ఆక్సిజన్, న్యూట్రియంట్స్ ఇచ్చి పునరుత్పత్తికి, ఇమ్యూనిటీకి, ఆరోగ్యానికి పనిచేస్తుంది. అంటే మీ శరీరంలో ఒక్క నిమిషం అనేది 1000 పనులు జరిగే టైం. ఒక్క నిమిషంలో మీరు ఒక చిన్న పని ఏదైనా చేస్తూ ఉంటే మీ రక్తం మాత్రం ఏకంగా సిటీ చుట్టూ రౌండ్ కొడుతుంది. ఈ రక్త ప్రసారణ కొన్ని సెకండ్లలో ఆగిపోతే ఏం జరుగుతుంది? బ్రెయిన్‌కు ఆక్సిజన్ ఆగిపోతుంది. ఫ్యూ సెకండ్స్‌లోనే అస్వస్థత ఉంటుంది. ఫ్యూ మినిట్స్‌లో అన్‌కాన్షియస్‌లోకి వెళ్ళిపోతాం. మరి కొద్ది సేపట్లోనే ఆర్గన్స్ అనేటువంటిది ఫెయిల్యూర్ అయిపోతుంది. అందుకే మన హృదయాన్ని, రక్తాన్ని ప్రేమించాలి. రక్త ప్రసారణ బాగుండాలంటే యోగా, నడక, అలాగే స్విమ్ చేయడం, పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక నుంచి మీ మనసులోని ఒక నిమిషం అంటే ఒక మనిషికి చేసే చిన్న పని కాదు. మీ శరీరంలో ఒక పెద్ద యాత్ర, ఒక జీవన మార్గం. ఇలాంటి వీడియోల కోసం గలం ఎక్స్‌ప్లోర్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హరీష్. థాంక్ యూ సో మచ్.